నాన్నకి అలా ఎందుకయింది? శ్రీ విష్ణు లాస్ట్ వీక్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిన ఈ వీక్ ఒక మంచి మూవీతో మన ముందుకు వచ్చారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి హీరో విలన్ మైండ్ గేమ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఒక జులై, ధృవ లాంటి మూవీలు గుర్తొచ్చాయి. హీరో విలన్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా రాసుకున్నారు. దానివల్ల మూవీ వెళ్తున్న కొద్ది ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇలాంటి హీరో విలన్ మైండ్ గేమ్ మూవీకి మెయిన్ రన్ టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే రిపిటేటివ్ గా అయిపోయినా లేకపోతే స్క్రీన్ ప్లే ఫ్లో మిస్ అయినా కూడా బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీ 2 hours అవటం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందన్నమాట. ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వకుండా చాలా నీట్ గా ప్యాక్డ్ గా అనిపించింది. శ్రీ విష్ణు తను ఒక కామెడీ ఎంటర్టైనరే కాకుండా ఒక మంచి పర్ఫార్మర్ అని, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేస్తాడని ఈ మూవీతో మళ్ళీ గుర్తు చేశాడు. సినిమాలో శ్రీ విష్ణుకి అండ్ చిన్న పాపకి ఒక చిన్న అండర్లైనింగ్ ఎమోషనల్ కనెక్ట్ పెట్టారు. అది సినిమాకి మంచి వెయిట్ యాడ్ చేసింది. సినిమాలో హీరో చేసే వర్క్ గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సెటప్ గానీ ఇదంతా కూడా చాలా యూనిక్ గా చూపించారు. ఏదో కొత్తగా చూపిద్దామనే కాదు, దాంతో స్టోరీని కూడా ప్రొసీడ్ చేశారనమాట. అది బాగా అనిపించింది. ఈ మూవీ డైరెక్టర్ హుసేన్ కి అయితే మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. ఎడిట్ ప్యాటర్న్ గానీ, ఆయన స్క్రీన్ ప్లే గానీ, ప్రెజెంటేషన్ స్టైల్ గానీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంటర్వెల్ దగ్గర మూవీ నేమ్ వస్తుంది, మృత్యు అండ్ జయ అనే క్యాప్షన్స్ తో చాలా బాగా కట్ చేశారనిపించింది. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే కంపేర్ చేస్తున్నాను కాదు కానీ, అతడు సినిమాలో ఏదైతే మనకు చర్చ్ ఫైట్ అని గుర్తొస్తుందో అలానే ఇందులో గ్రేవ్ యార్డ్ ఫైట్ పెడతారు. జస్ట్ హీరో ఈ విలన్ ఆ చివరి వరకు కూడా వాళ్ళు ఎంత తెలియగలరు అనేది చూపించడానికి ట్రై చేస్తారు. సామాజ వర్గమన మూవీ పేరు శ్రీ విష్ణు అండ్ రెబికా ఈ మూవీతో మళ్ళీ హిట్ కొట్టినట్టు అనిపించింది. ఇలాంటి క్యాటర్న్ మూవ్స్, థ్రిల్లర్ మూవీస్ మీకు ఇష్టమైతే హ్యాపీగా ఈ వీకెండ్ ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మంచి హీరో విలన్ మైండ్ గేమ్స్ లో మీకు ఏ మూవీ ఇష్టం కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ మూవీకి మా టాలీపల్స్ మీటర్ ఇస్తున్న రేటింగ్, ఫుల్ రివ్యూ చూడాలంటే కింద లింక్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీపల్స్.